ఆపరేషన్ సింధూర్ మీద భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పలు సంఘాలు, పలు సంబంధ వర్ణాలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ జేజేలు పలుకుతున్న పరిస్థితి. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, అదేవిధంగా చెన్నూరులో కూడా. ప్రస్తుతం మనం చెన్నూరులో ఉన్నాం. చెన్నూరులో బీజేపీ ప్రెసిడెంట్తో పాటు ఇతర నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా చూడొచ్చు అన్న సింధూరు హర్షం వ్యక్తం చేస్తున్నారు? భారత ప్రజలందరూ సింధూర్ ఆపరేషన్ తోటి ఆనందోత్సవాల మధ్యలో ఉన్నారు. ఏదైతే భారతీయ మహిళలను వాళ్ళ కళ్ళ ముందర వాళ్ళ మర్మాంగాలు చెక్ చేసి పాశవికంగా వాళ్ళ పసుపు కుంకుమలు గుంజుకున్నారో దానికి ప్రతీకారకంగా భారతీయ మహిళలందరూ కూడా పాకిస్తాన్ మీద జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కోసము ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమం ఎన్నడో జరగాల్సి ఉండే, కానీ పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పినటువంటి విషయం లోపల యావత్ భారతీయులందరూ కూడా కుల మతాలకు అతీతంగా సంతోషం వ్యక్తం చేస్తాను. ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పటికే అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు, జేజేలు పలుకుతున్నారు, సైన్యానికి మద్దతుగా నిలిచిన పరిస్థితి. ఏంటి బీజేపీ పార్టీ దీని మీద ఏమన్నా మీకు ఏమన్నా ప్రికాషన్ ఇచ్చిందా? ప్రజలకి తీసుకుపోండి, ప్రజలతో మాట్లాడండి, మనం ఇట్లా చేస్తున్నాం, మన ప్రభుత్వం ఇట్లా చేస్తుందేమని చెప్పిందా? భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎప్పుడు ప్రజాహితం కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజాహితం కోసం జరిగేటువంటి ఈ పెద్ద కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి, క్యాండిల్ ర్యాలీలు తీయాలి, విజయోత్సవ ర్యాలీలు తీయాలి, పాలాభిషేకాలు చేయాలనేటువంటి ఎటువంటి పిలుపు కూడా భారత ప్రభుత్వం కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి ఇదివరకు ఇవ్వలేదు. ఎక్కడెక్కడైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో కార్యకర్తలు వాళ్ళ ఆనందంతో స్వంత నిర్ణయాలతోటి ఈ యొక్క విజయోత్సవ సంబరాలు మనం జరపాలి, ఈ యొక్క ఆనంద క్షణాలను ప్రజల వద్దకు తీసుకుపోవాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాలన్నీ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకాలు కావచ్చు, బైక్ ర్యాలీలు కావచ్చు, పటాకాలు పేల్చడం కావచ్చు, స్వీట్ల పంపిణీ కావచ్చు, ఏ కార్యక్రమమైనా కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రజలతోటి మమేకమై చేస్తున్నదే తప్ప దీనికోసం ప్రత్యేకంగా వ్యూహం బన్ని మేమేదో దీని లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ ఎలాంటి కార్యక్రమాలు కూడా చేయటం లేదు. ఎలాంటి పిలుపు కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ సందర్భంగా ఇవ్వలేదు. ఏంటన్నా పిఓకే ఆక్రమిత కాశ్మీర్పై నెక్స్ట్ దాడి జరగాలి, మన భూభాగాన్ని మనం తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి. ఇటువంటిది ఏమన్నా మీరు ఇప్పటికే అందరితో కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏంటి ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్? ప్రజలు ప్రతి భారతీయ సగటు ప్రజలు మతాలకు కులాలకు అతీతంగా పిఓకేను మనం హస్తగతం చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారు. ఇంతకు మించినటువంటి సదావకాశం మళ్ళీ ఎప్పుడు రాదనేటువంటి స్థితి లోపల, మానసిక స్థితి లోపల ప్రజలందరూ ఉన్నారు. ఇప్పుడే ఏం చేసినా నరేంద్ర మోడీ ప్రభుత్వమే చేయగలుగుతుంది. మళ్ళా ఈ ప్రభుత్వం మారినా కూడా, ఏ ఇతర ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ యొక్క పని అనేది సాధ్యం కాదు. నరేంద్ర మోడీ సారథ్యం లోపల ఈ అవకాశాన్ని ప్రపంచ దేశాలన్నిటి కూడా ఇవాళ మనకు మద్దతు పలుకుతూ ఉన్నాయి. మన మీద జరిగినటువంటి ఉగ్ర దాడిని ఖండిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదుల అడ్డాలకు ఆలవేలమైనటువంటి పిఓకేను మొత్తం కూడా ఆక్యుపైడ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా అదే జరగాలని కోరుకుంటా ఉన్నారు. భారతీయ సగటు ప్రజలందరూ కూడా పిఓకేను ఆక్యుపైడ్ చేయాలని కోరుకుంటున్నారు. ఈ యొక్క ప్రజల కోరికను నరేంద్ర మోడీ ప్రభుత్వము నెరవేరుస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. జిల్లా ప్రెసిడెంట్గా దీని మీద ఏం చెప్పబోతున్నారు? జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా అందరూ కూడా కలిసికట్టుగా కుల మతాలకు అతీతంగా ఈ యొక్క భారతదేశం మీద జరిగినటువంటి జాడిని మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. రానున్న పరిస్థితుల లోపల ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా మనమందరం సంయుక్తంగా, మనమందరం కలిసికట్టుగా ఎదుర్కొని భారత ప్రభుత్వానికి అండగా నిలవాల్సిందిగా జిల్లా ప్రజలందరినీ పార్టీలకు అతీతంగా, ముఖ్యంగా కొందరు రాజకీయ పార్టీ నాయకులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. ఒక ఆమె నిన్న ఐఏఎస్ అధికారం ఏమో ఆమె ఏం చెప్పింది కదా అంటే ఇది రక్త సింధూరం అని చెప్పింది. ఇంకో ఆయన కాంగ్రెస్ ఆయన ఏం చెప్తాడు కదా అంటే ఇది ముమ్మాటికి భద్రతా వైఫల్యము లేకుంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం. ఇలాంటి సందర్భాల లోపల కొంచెమన్నా సెన్స్ ఉపయోగించి అలా అని చెప్పి నేను కొంతమందికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ సోదరులకు కావచ్చు, ఇతర పార్టీల సోదరులకు కావచ్చు, కొంత టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిళ్ళల్లో, ఫేస్బుక్ హ్యాండిళ్ళల్లో కూడా ఫేక్ న్యూస్ మనకు దేశానికి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయ పార్టీలుగా మీకు కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. దేశము క్లిష్ట పరిస్థితి లోపల ఉన్నప్పుడు మీరు భారత ప్రభుత్వానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రాజకీయ పార్టీలు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఈ క్లిష్ట ప్రభుత్వం సమయం లోపల భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక మాటలో చెప్పండి,
సింధూర్ మీద? భారతదేశం లోపల సింధూర్ అనేటువంటిది 22 తారీఖు నాడు జరిగిన సంఘటనకు 22 మందిని హత్య చేసినటువంటి సందర్భం లోపల ఇద్దరు మహిళా సోదరిమణులు ఆ సింధూర్ అనే కార్యక్రమంలో దిగ్విజయంగా లోపల పాకిస్తాన్ మీద దాడి చేసి హతం చేసినటువంటి ఆ వీరమణులకు శిరస్సు వంచి వందనములు అర్పిస్తున్నా. అదేవిధంగా భారతదేశ నరేంద్ర మోడీ నాయకత్వం లోపల రాబో కాలం లోపల భారతదేశం సుస్థిర పరిపాలనను సుస్థిర రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారని ఆలోచన చేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు వ్యక్తపరుస్తున్నాను. ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ మన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో కూడా విషయం ఏంటంటే పాకిస్తాన్ ఏ చైనా యొక్క ఆయుధాలను అయితే చూసి ఆనందపడిందో అవి పేలలేదనేది తుస్మానే అనేది తేలింది. ఇక చైనా యొక్క బజారు అది మన దాన్ని బంద్ చేసుకోవడము తప్పదు. దేశం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి అని ప్రజల తరపున కోరుకుంటున్నాను. ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేసిండ్రో మన ప్రధాని నరేంద్ర మోడీ గారి మాటల్లో ఒక మాట విన్నాం, పిక్చర్ అభి బాకీ హే ఏ తో ట్రైలరీ హే. దీనికే మనం ఇంత సంతోషపడుతున్నాం అంటే ఉగ్ర స్థావరాల మీద మాత్రమే దాడి జరిగింది, పాకిస్తాన్ మీద దాడి జరగలేదు. ఎప్పుడైతే పాకిస్తాన్ తిరిగి దాడి కనుక భారతదేశం మీదకి కయ్యాన్ని కాలు దూకితే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా చేయాలనేది మాత్రమే ఇవాళ ఉన్నటువంటి భారతీయుల మాట. ఇది కులాలకు మతాలకు అతీతంగా ఎవరైతే నియమించినరో, ఎవరైతే సింధూర్ దాడి చేసినరో వాళ్ళు కూడా ఒక ముస్లిం మహిళ సోఫియా ఖురేషి గారు, అలాగే ఇంకా ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్నారో కుల మతాలకు అతీతంగా పనిచేసి నేషన్ ఫస్ట్ అనే ఒక ఉద్దేశంతో ఉంటున్నారు. కాబట్టి ప్రతి పార్టీ కూడా దీన్ని ముక్త కంఠంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి వారు తీసుకునే నిర్ణయాలకు ఒప్పుకుంటామని చెప్పినారు. కొంతమంది తుచ్చ రాజకీయాల కోసం, వాళ్ళ సొంత రాజకీయాల కోసం మాత్రమే అవాకులు చవాకులు మాట్లాడి ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మాట్లాడేటి మాత్రం వాటిని చూసిన ప్రతి భారతీయుడు కూడా రగిలిపోతున్నారు. వాళ్ళు రేపు మార్కెట్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు ప్రజలే గుణపాఠం చెప్తారు. ఈ ఆపరేషన్ సింధూర్ మాత్రం ఖచ్చితంగా మన ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచినందుకు గానే దాని పేరు కూడా అదే పెట్టారు. రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి పాకిస్తాన్కు భారతదేశం తరఫున గుణపాఠం చెప్పడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలంగా ఉన్నది. ఎస్, అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కదా, ఆ సింధూర్ అంటేనే ఆడబిడ్డల యొక్క కుంకుమ. మనం కుంకుమని సింధూర్ అంటాం. ఆ కుంకుమ అనే పేరు ఆధారంగానే ఆ రోజు 22వ తారీఖు ఏదైతే 26 మందిని వాళ్ళ మర్మాంగాలు చూసి వాళ్ళు ముస్లిమా లేకపోతే హిందువా లేకపోతే జైన బుద్ధ ఇవన్నీ తెలుసుకొని మరి చంపారు కదా, ఆ రీజన్తోనే సింధూర్ అనే పేరు పెట్టడం జరిగింది ఆపరేషన్. అయితే ఈ 26 మందిని ఎవరైతే ఉగ్రవాదులు చంపారో మొన్న రాత్రి వాళ్ళకి అసలు భారతదేశం మీద దండెత్తడానికి అసలు వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదులు, దాడి చేసింది ఉగ్రవాదులు, మేము చంపింది ఉగ్రవాదులను, మేము పాకిస్తానీ పౌరులను కాదు. కానీ మీరు పాకిస్తానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, భారత పౌరులను చంపుతున్నారు. ఇక్కడ గుర్తించాలి ప్రజలు కూడా, మేము పాకిస్తాన్ పౌరులను చంపడం లేదు, మేము ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ ఆయుధాల ఉన్న కర్మాగారాలను మేము పేల్చేస్తున్నాం. కానీ ఈ రోజున ఉగ్రవాదులు చనిపోతే పాకిస్తాన్ ఆర్మీ లాంఛనంగా గౌరవనీయంగా వాళ్ళ ఉగ్రవాదులకు వాళ్ళ పాకిస్తాన్ జెండా కప్పి వాళ్ళకి అంత్యక్రియలు చేస్తుంది. అంటే పాకిస్తాన్ అనేది ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నానని మనం గుర్తించాలి. సో మేము ఎప్పుడెప్పుడా చూసినాం ఈ భారత ప్రభుత్వం ఈ పాకిస్తానీ యొక్క పెంచుతున్నటువంటి ఉగ్రవాదులను ఎప్పుడెప్పుడు చంపుతుందని. అదే మా కళ్ళారా మేము చూసినాము. వాళ్ళని కుక్క గతి పట్టినట్టు చంపడం జరిగింది బాంబులు వేసి. సో మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. రైట్, ఇది పరిస్థితి. స్వయంగా బాంబులు వేసింది అటు తీవ్రవాదుల మీద వేయడం జరిగింది, ప్రజల మీద వేయలేదు. ఉగ్రవాదులు కాబట్టే బాంబులు భారత్ వేసింది. భారత పౌరులను నేరుగా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో చంపిన విషయం అందరికీ తెలిసిందే. వారిని మర్మాంగాలు గుర్తించి మరి చూసి మరి వారిని హిందువా ముస్లిమా అని చంపారు. దీన్ని తీవ్రంగా ప్రతిఘటించింది భారత్ వాస్తవికాలు చూసి, అంటే అక్కడ ఏం జరుగుతుంది పాకిస్తాన్లో, ఎక్కడ ఉగ్రదాడులు, ఎక్కడ ఉగ్ర స్థావరాలు ఉన్నాయి, ఆ స్థావరాల మీద పిన్ టు పిన్ ట్రేస్ చేసి మరి చేసింది ఒక ఖురేషీకి అభినందనలు అంటూ చెబుతున్న పరిస్థితి. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇప్పటికైనా పాకిస్తాన్ ఇటు ఉగ్రవాదుల అంశంలో ఒక పక్క
నిర్ణయం తీసుకోవాలి. వారిని వెంటనే ఆ దేశానికి సంబంధించిన భద్రతలో ఏ విధంగా గుర్తిస్తారు ఏంటి అసలు విషయం ఏంది, వాళ్ళు తీవ్రవాదులా కాదా, ఒకవేళ నిజంగానే తీవ్రవాదులను వాళ్ళు మద్దతు చేయకపోతే ఎందుకు చనిపోయిన వాళ్ళపైన పాకిస్తాన్ లాంఛనీయంగా అంత్యక్రియలు నిర్వహించవలసి వచ్చిందన్న కోణంలో ఇటు భారత్లో సర్వత్రా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా సింధూరు విజయాన్ని అందరూ ఆనందోత్సవంగా జరుపుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. భారత్ అంతా ఒకటే, సంబంధ వర్ణాలు భారత్ మాతాకి జై అంటున్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు, అవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.